వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. చంద్రబాబు సర్కార్ పాలనా రీతుల్ని గమనిస్తే ఒక విషయంలో మాత్రం స్పష్టత వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. వైసీపీపై వ్యతిరేకతనే కూటమి ప్రభుత్వం ఏకైక ఎజెండాగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం టీటీడీని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి వైసీపీ నేతలు చేసిన దారుణ మోసాలను బయటకు తీస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ అనగానే పరకామణి చోరీ కేసు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కూడా రాజకీయ రంగు పులుముకోవడం వెనుక స్వార్థ ప్రయోజనాలున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. అలాగే కల్తీ లిక్కర్ తయారీలో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అలాగే మరికొందరు ఆ పార్టీ నాయకులు పట్టుబడినా దాన్ని వైసీపీ మెడకు చుట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడిని కూడా కల్తీ లిక్కర్ కేసులో అరెస్టు చేసి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉంచారు. మరోవైపు జోగి బ్రదర్స్ కు ముడుపులు ఇచ్చినట్టు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు చెప్పినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇవన్నీ గమనిస్తే వైసీపీపై నెగిటివిటీ రావాలంటే 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పెట్టేందుకు ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందనే చర్చకు తెరలేపింది. అభివృద్ధి పనుల కంటే వైసీపీపై వ్యతిరేకత వల్లే మళ్లీ అధికారంలోకి రావచ్చనే ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ భావిస్తున్నారనేది వైసీపీ నేతల మాట. నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థుల్ని ఎలా బద్నం చేయాలో వ్యూహాత్మకంగా టీడీపీ అనుకూల మీడియా పక్కా వ్యూహంతో కథనాలు రాస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంచి పనులు ప్రజల్ని పెద్దగా ఆకట్టుకోవనేది తొలి నుంచి ఉన్న అభిప్రాయం. పాలకులు చేసిన మంచి కంటే కూడా రాజకీయ నేతలు చేసే అవినీతి అరాచకాలే ఎన్నికల్లో ఆయా పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయనే ప్రచారం కేవలం 1-2 రోజులు మాత్రమే. కానీ వైసీపీ నేతలు చేసిన అవినీతి గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అందుకే రాష్ట్రంలో 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలన్నింటికీ ఒక్కొక్కటిగా కూటమి సర్కార్ బయట పెడుతోంది. ఇది ఆ పార్టీపై ఉన్న కాస్త మంచి అభిప్రాయం కూడా పోవడానికి కారణమవుతుందనేది కూటమి నేతల ఆలోచన. మరి దీన్ని వైసీపీ ఎలా తిప్పికొడుతుందో అని జనం మాట్లాడుకుంటున్నారు. తమపై సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంపైనే వైసీపీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.